అదృష్టం. ఎందుకంటే వారు చాలా బిజీగా ఉన్నారు. ఇటువంటి ఉత్సవాలు విశాఖ ఉత్సవం, అరకు ఉత్సవం, అనకాపల్లి ఉత్సవం, అదేవిధంగా విజయవాడలో జరిపారు. ఈ రోజు కొండవీటి ఉత్సవంకి వచ్చారు. ఆ విధంగా ఈ రాష్ట్రంలో టూరిజాన్ని డెవలప్ చేసేటువంటి దాంట్లో చాలా కీలక పాత్ర పోషిస్తూ దానికి ఒక రూపురేఖ ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావాలని చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నటువంటి మన అన్నగారు కందులు దుర్గేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. నాలుగు పర్యాయాలు ఈ ప్రాంతానికి శాసనసభ్యునిగా, ఒక పర్యాయం మంత్రిగా ఇతోధికమైనటువంటి సేవలు అందించి మీ అందరి ఆదరాభిమానాల్ని విశేషంగా చూరగొన్నటువంటి మనందరి నాయకులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు, వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మనకి తెలిసినంత వరకు చరిత్ర చెబుతున్నది అనిపోతారెడ్డి గారు కొండవీడి మీద ఈ కోటను నిర్మించారని. అది చరిత్ర. వర్తమాన చరిత్రలో, జరుగుతున్నటువంటి చరిత్రలో మళ్ళీ కొండవీడిని విశ్వవ్యాప్తంగా తెలిసేలా చేసినటువంటి అభినవ అనిపోతారెడ్డి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇది చిన్న విషయం కాదు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలంటే, ఉత్సవాలు నిర్వహించాలంటే దాని వెనక ఎంత కృషి ఉంటుందో నాకు తెలుసు. దాంతోపాటు దీనికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం, ప్రత్యేకించి మనందరం కూడా అభినందించదగ్గ విషయం ఏంటంటే ఈ కోటకి ఉన్నటువంటి అప్రోచ్ రోడ్, ఆ ఘాట్ రోడ్ని ఇవాళ వస్తుంటే అద్భుతమైనటువంటి రోడ్డుగా కనపడతా ఉంది. దానికి రమారమి 50 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి కొండవీడు అనేటువంటి ప్రాంతాన్ని ప్రజలకి సందర్శనార్థం చూపిస్తున్నటువంటి వ్యక్తి ప్రత్తిపాటి పుల్లారావు గారు అనేటువంటి మాట కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో, ఎక్కడైతే సంక్షేమం చేయగలుగుతారో అటువంటి వ్యక్తులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆ రకమైనటువంటి ఆలోచన, భావజాలం ఉన్నటువంటి నాయకులు పుల్లారావు గారు కాబట్టి అందరూ ఆయన్ని చాలా ఇష్టపడుతూ ఉంటారు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నర్సరావుపేట శాసనసభ్యులు అరవింద్ బాబు గారు, అదేవిధంగా ఈ ఉత్సవాల్ని అత్యద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి జిల్లా యంత్రాంగానికి నాయకత్వం వహిస్తున్నటువంటి కలెక్టర్ గారు కృతికా శుక్లా గారు, వారికి ప్రత్యేకమైన అభినందనలు. అదేవిధంగా ఆర్డీఓ గారు ఉన్నటువంటి సాయిబాబు గారు, అదేవిధంగా ఇక్కడ అప్పారావు గారు ఏఎంసీ చైర్మన్, అదేవిధంగా జనసేన పార్టీ ఈ ప్రాంతపు నాయకులు బాలాజీ గారు, అదేవిధంగా గ్రామాధ్యక్షులు హనుమంత్ గారు, కరీముల్లా గారు, అదేవిధంగా ఇందాక చాలా మంచి మాటలు చెప్తే నాకు ఆనందాన్ని కలిగించినటువంటి నాయుడమ్మ గారు, అదేవిధంగా వీరారెడ్డి గారు, ఇంకా వేదిక మీద చాలా మంది ఉన్నారు. వారితో ప్రత్యక్షంగా పరిచయం లేకపోవడం వల్ల శ్రీనివాసరెడ్డి గారు, సదాశివరావు గారు, కరీముల్లా గారు, పేరు చెప్పాను కరీముల్లా గారు, ఇంకా వారందరితో పాటు ఈ కార్యక్రమాలు ఎంత ఉత్సాహంగా జరుగుతున్నాయంటే, లేకపోతే ఈ కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయంటే దానికి కారణం వేదిక మీద కూర్చున్న మాకంటే కూడా వేదిక ముందున్నటువంటి మీదే ఆ బాధ్యత. దాన్ని సక్రమంగా నిర్వర్తించి ఇవాళ అనేక మంది ఈ ప్రాంతానికి విచ్చేసి ఈ ఉత్సవాల్ని విజయవంతం చేస్తా ఉన్నారు. మీ అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. అదేవిధంగా చిన్నారులు చాలా మంది వచ్చారు, స్కూల్ స్టూడెంట్స్, వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మన చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మనందరి మీద ఉంది. మీరందరూ కూడా కొండవీడు అంటే ఏంటి, ఇక్కడ ఎవరెవరు పరిపాలించారు, ఏ రకంగా ఇక్కడ నిర్మాణాలు జరిగాయి, ఇంతకుముందు కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ చెప్పిన విధంగా ఇక్కడ వాటర్ మేనేజ్మెంట్ కి ఎంత ప్లానింగ్ చేశారు ఆ రోజుల్లో అనేటువంటిది. ప్రధానంగా 3 కాలువలు ఇక్కడ ఉన్నాయి, 3 చెరువులు. ఆ 3 చెరువులకి కూడా ఒకదానికొకటి అనుసంధానం చేసి వాటర్ ఎక్కడైనా ఓవర్ఫ్లో అయ్యేటట్టయితే ఏ విధంగా కిందకి వెళ్ళిపోవాలనేటువంటి అద్భుతమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసి ఇక్కడ చూపించగలుగుతున్నారంటే ఆనాటి ప్రభువుల తాలూకా గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలనేటువంటి మాటను మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాలు ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లుగా ముందుగా మన క్యాలెండర్లో లేకపోయినప్పటికీ కూడా
ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతానికి, ముఖ్యంగా మన వారసత్వ సంపదగా ఉన్నటువంటి ఈ కొండవీడు ఫోర్ట్, దీన్ని పదిలపరుచుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని 10 మందికి తెలియజెప్పే విధంగా సందర్శకులకు ఉపయోగపడేలా చేయడం అనేటువంటిది మరో ఎత్తు. ఆ 2 కార్యక్రమాలని కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, ఈ ఉత్సవాలు ఇలాగా అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఇందాక పెద్దలు చెప్పిన విధంగానే మనం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో పర్యాటక రంగం కుంటుపడిపోయింది. కళలను పోషించే వాళ్ళు లేరు, కళాకారుల్ని ఆదుకునే వాళ్ళు లేరు, సాహితీ ప్రక్రియల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఆ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ఒక దుర్దినం నుంచి ఇవాళ 2024లో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, ఒక పక్కన దేశంలోని గ్రేట్ విజనరీగా పేరు పొందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన పేదవాడి మొహంలో చిరునవ్వు చూడడానికి పార్టీ పెట్టి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరో పక్కన లోకేష్ గారు, యువ నాయకులు, వీరందరికీ పైన నరేంద్ర మోడీ గారు, వీరందరితో కలిసి ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఒక పక్కన జరుగుతూ ఉంటే, మరో పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించాలనేటువంటి ఆలోచన, దాంతోపాటు ఏవైతే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించి అక్కడికి సందర్శకులు ఎక్కువగా తీసుకురావాలనేటువంటి ప్రయత్నం మరో పక్కన, ఇలాగా ముఖ్యమైనటువంటి అంశాలతో పాటు ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధితో పాటు మన దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ కూడా 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం డబ్బు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి కనుక డబ్బుకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి నుంచి ఈ రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలని చేపట్టేటువంటి ఈ విధానం మనం చూసిన తర్వాతే ఇవాళ ఎక్కడ ఉత్సవాలు నిర్వహిస్తే ఆ ఉత్సవాలన్నిటికీ కూడా వేలాదిగా జనం వస్తున్నారంటే కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం మీద నమ్మకం, ఈ ప్రభుత్వం మంచి చేస్తుందనేటువంటి ఆలోచన, మనకి సంక్షేమాన్ని అందిస్తుందనేటువంటి మాటతోటి ఎక్కడ ఉత్సవాలు పెట్టినా మేము వస్తామనేటువంటి మాటతోటి అందరూ వస్తూ ఉన్నారు. 1-2 ఈ 18 నెలల కాలంలో ఉత్సవాలు మనం విజయవాడ ఉత్సవాలు కానీ, దసరా ఉత్సవాలు కానీ, ఆవకాయ అమరావతి కానివ్వండి, గండికోట ఉత్సవాలు, ఫ్లెమింగో ఫెస్టివల్, అదేవిధంగా విశాఖపట్నం ఉత్సవాలు, ప్రబల తీర్థం జగ్గన తోటలో, అదేవిధంగా అరకు వ్యాలీలో జరిగినటువంటి ఉత్సవాలు, అనకాపల్లిలో జరిగినటువంటి ఉత్సవాలు, రామచంద్రపురం జరిగినటువంటి ఉత్సవాలు, ఇలా చూసుకుంటే ప్రతి రోజు కూడా ఈ రాష్ట్రాన్ని ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చినటువంటి నాయకులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తున్నాను. అటువంటి నేపథ్యంలో ఇవాళ కొండవీడు లాంటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఈ ప్రాంతం, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిందో చూశాను, పుల్లారావు గారు చెప్పారు నాకు, రమారమి 12,800 ఎకరాలు ఉన్నటువంటి ఈ ప్రాంతం చూసింది మేము ఒక 10% కూడా లేదు, కానీ కొద్దిగా చూసేటప్పటికే అద్భుతంగా అనిపిస్తూ ఉంది. అక్కడ మేము బోట్ రైడింగ్ చేస్తే ఆ చుట్టూ ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, అదేవిధంగా కలెక్టర్ గారు స్పెషల్ గా హెలీ రైడ్ కూడా పెట్టించారు. హెలీ రైడ్ వల్ల ప్రత్యేకించి వచ్చేటువంటి లాభం ఏంటంటే మనం నేల నుంచి చూస్తే పెద్దగా మనకి ఇక్కడ ఎలాంటి ప్రకృతి సౌందర్యం ఉందో అర్థం కాదు. అదే మనం హెలికాప్టర్ నుంచి పైనుంచి ఏరియల్ షాట్ గా చూస్తే మనం ఖచ్చితంగా కింద ఎలా ఉంది, కోట ఏ రకంగా నిర్మించబడింది, తటాకాలు ఏ రకంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, ట్రెక్కింగ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మన చరిత్రని, ఈ కొండవీడి చరిత్రకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా చిత్రపటాల రూపంలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా సైకత శిల్పాలు అంటే ఇసుకలో తయారు చేసినటువంటి శిల్పాలు అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఫల ప్రదర్శన ఏర్పాటు చేశారు. వీటన్నిటిని చూస్తే నాకు అనిపించింది ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇలాంటి ఉత్సవాలు కొండవీడిలో జరిగి తీరాలి అనేటువంటి వాటిని గట్టిగా నేను నమ్ముతా ఉన్నాను. దానికి సంబంధించి ఇప్పుడే మేము వెళ్ళిన తర్వాత మాకు జరిగేటువంటి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి గారితో రిక్వెస్ట్ చేసి క్యాలెండర్ లో ప్రతి సంవత్సరం కొండవీడి ఉత్సవాలు జరిగేలాగా పెడతామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు ఇక్కడ ఇంత అద్భుతాలు ఉన్నప్పటికీ కూడా, ఇంత చక్కని ప్రదేశం అయినప్పటికీ కూడా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందువలనంటే ఎక్కడైనా సరే మనం ఒక సర్క్యూట్ మోడల్ అనేటువంటి దాన్ని ఆలోచిస్తా ఉన్నాం. సర్క్యూట్ అంటే ఏంటంటే ఇక్కడ కొండవీడు వచ్చి చూసినటువంటి వాళ్ళు ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకి అమరావతికి వెళ్ళటం, బుద్ధిస్ట్ సర్క్యూట్లు చూడటం, ఇవన్నీ అదేవిధంగా కోటప్పకొండకి వెళ్ళటం, ఇవన్నిటినీ కూడా ఒక సర్కిల్ లాగా ఏర్పాటు చేసుకుని అన్ని తిరిగి ఒక 2-3 రోజులు ఇక్కడ గడిపి వెళ్ళేలాగా తయారు చేయాలి. అలా తయారు చేయాలంటే ప్రధానంగా కావాల్సింది ఏంటంటే మనకి వసతి సౌకర్యం.
మనం మనం ఉండటానికి వసతి సౌకర్యం ఉంటేనే వచ్చేటువంటి టూరిస్టులు అక్కడ ఉండి 2-3 రోజులు ఉండి మనకు ఆదాయాన్ని ఇస్తారు, ఉద్యోగ కల్పన చేస్తారు. తద్వారా ఆర్థికంగాను ఆహ్లాదకరంగాను కూడా ఎదగడానికి అవకాశం దొరుకుతుంది. కనుక నేను ప్రత్యేకంగా మనవి చేసేది, ఇప్పుడు ఏదైతే మీరు DPR పంపారో, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదైతే మీరు పంపారో ఎమ్మెల్యే గారి నేతృత్వంలో, దాన్ని నిన్ననే నేను నా లాగిన్లోకి సెంట్రల్ గవర్నమెంట్కి పంపడం జరిగింది. 110 కోట్లతోటి చేసినటువంటి అంచనా వ్యయంతో చేసినటువంటి DPR అది ఖచ్చితంగా అవసరమైతే కేంద్ర మంత్రి గారితో మాట్లాడి ఆ 110 కోట్లు మనకి శాంక్షన్ అయ్యే విధంగా నేను కృషి చేస్తాననేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తున్నాను. ఇదొక పద్ధతి అయితే, మరో పద్ధతి PPP. మీకు తెలుసు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి సిస్టమ్ ద్వారా ఈ మధ్యకాలంలో, ఈ 18 నెలల కాలంలో రాష్ట్రంలో రమారమి 30,000 కోట్ల రూపాయలని మనం పెట్టుబడులుగా తీసుకురాగలిగాం. అందులో ప్రధానమైనవి 5 స్టార్ హోటల్స్, రిసార్ట్స్, 3 స్టార్ హోటల్స్, థిమాటిక్ పార్క్స్, ఇవన్నీ కూడా పర్యాటక రంగంలో తీసుకొస్తా ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ PPP మోడల్లో మనం చాలా మంది పెట్టుబడిదారుల్ని ఆహ్వానిస్తున్నాం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని చెప్పి. అందులో భాగంగా వచ్చిన వెంటనే నాకు తెలిసింది, ఇందాక కారులో బాలాజీ చెప్పాడు, తర్వాత ఎమ్మెల్యే గారు స్వయంగా చెప్పారు, కలెక్టర్ గారు చెప్పారు, ఇక్కడ ఒక రెడ్డి గారు, గోల్కొండ రామిరెడ్డి గారు, వారు రమారమి 100 కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారనేటువంటి మాట చెప్పారు. ఖచ్చితంగా ఇది అటవీ శాఖ ఉండేట్టుగా దీనికి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ కావాలి. ముందు అటవీ శాఖ నుంచి మనం టూరిజం శాఖకి దాన్ని బదలాయించుకుని ఆ భూమిని వారికి PPP మోడల్లో ఇస్తాం, వారు పెట్టుబడి పెడతారు. ఖచ్చితంగా ప్రైవేట్ రంగంలో కూడా మరో అద్భుతమైన కట్టడం ఇక్కడికి వస్తుందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. దానికి అవసరమైనటువంటి విధి విధానాల్ని కలెక్టర్ గారిని మాకు రాస్తే దాన్ని ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఎందుకంటే టూరిజంను డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన బాగా ఉన్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. ఆయన ఒకటే చెప్తున్నారు, క్యాపిటలిజం చూసాం, సోషలిజం చూసాం, లేకపోతే కమ్యూనిజం చూసాం, ఇప్పుడు అన్ని ఇజాలు పోయాయి, మిగిలిన ఒకే ఒక ఇజం, అది టూరిజం అనేటువంటి మాట వారు చెప్పారు. ఆ ప్రకారంగానే అటవీ శాఖకి సంబంధించినటువంటి మన ఉప ముఖ్యమంత్రి గారిని, దేవాదాయ శాఖకు చెందినటువంటి ఆనవ రామనారాయణ రెడ్డి గారు, R&D శాఖకు చెందినటువంటి జనార్దన్ రెడ్డి గారు, టూరిజం శాఖకు చెందిన నన్ను, మొత్తం 5 కూడా వారు ఒక కమిటీగా వేశారు. ఎక్కడైనా సరే టూరిజం అభివృద్ధి జరగడానికి అవసరమైతే అటవీ శాఖ నుంచి కానీ, దేవాదాయ శాఖ నుంచి కానీ, R&D వారి దగ్గర నుంచి కానీ ల్యాండ్ తీసుకోవాల్సిన అవసరం వస్తే ఒక మాట నాకు చెప్పండి, తద్వారా ఆ ల్యాండ్ మీకు దఖలుపరుస్తాం, అందులో మీరు టూరిజం డెవలప్ చేయండి అనేటువంటి మాటని స్పష్టంగా మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. కనుక కలెక్టర్ గారిని నేను కోరేది, వెంటనే దానికి ఒకటి రాయండి, మేము డిస్కస్ చేసి దాన్ని టూరిజం తీసుకుని ఈ ల్యాండ్ని అప్పుడు అందులో మీరు చెప్పినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని పూర్తిగా నిర్వహిస్తాం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఏమైనప్పటికీ కూడా ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పెరుగుతున్నటువంటి ఈ పర్యాటక రంగం, ముఖ్యంగా ఇలాంటి కొండవీడి ప్రాంతాన్ని చూసినప్పుడు మరింత ఆనందం కలుగుతూ ఉంది. చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, మనకి చాలా అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నా దానికి సరైనటువంటి అప్రోచ్ లేకపోవడం వల్ల వెళ్ళలేరు చాలా మంది. పుల్లారావు గారిని ప్రత్యేకంగా నేను అభినందించేది ఏంటంటే, ఆ ఘాట్ రోడ్డు నిజంగా శాశ్వతంగా మీ పేరు అలా నిలబడిపోతుంది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దానివల్లే ఇవాళ ఇంతమంది ఇక్కడికి రావడానికి అవకాశం దొరికింది. సరైనటువంటి అప్రోచ్ రోడ్ లేకపోతే ఎవరు రాలేరు. అందుకే మీరు అద్భుతమైనటువంటి ప్రగతిని చూపిస్తున్నారు. మేము రాబోయే రోజుల్లో అద్భుతంగా ముందుకు తీసుకెళ్దామని. అనిపోతారెడ్డి గారు నిర్మించినటువంటి కొండవీడు ఫోర్టు ఆ తర్వాత కాలంలో కృష్ణదేవరాయలు గారి యొక్క పరిపాలనలో కూడా ఉంది. ఇవాళ ఒక పక్కన ఆధునిక అనిపోతారెడ్డి ఎవరంటే మన పద్మావతి పుల్లారావు గారు, అదేవిధంగా అభినవ కృష్ణదేవరాయలు కూడా మన పుల్లారావు గారు అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే కళలు కృష్ణదేవరాయలు గారి కాలంలో అద్భుతంగా రాణించింది. అలాగే పుల్లారావు గారి నేతృత్వంలో ఇక్కడ చాలా బాగా జరుగుతున్నాయి. శ్రీనాథ కవి సార్వభౌముడు ఈ ప్రాంతంలో సంతరించేటనేటువంటి మాట, సంచరించేటనేటువంటి మాట విన్నాను. శ్రీనాథుడి గురించి చెప్పేటప్పుడు ఈ స్థలం యొక్క ప్రాముఖ్యత కూడా మనకు అర్థమవుతుంది. శ్రీనాథుడు చాలా అద్భుతమైనటువంటి కవి. ఆయన తర్వాతి కాలంలో చివరి రోజుల్లో ఆయన డబ్బులు ప్రభుత్వానికి అప్పుపడిపోతాడు. అప్పుపడి ఆయన్ని డబ్బు వసూలు చేయడానికి చాలా ఇబ్బందులు పడుతుంది ప్రభుత్వం, అప్పుడున్నటువంటి ప్రభుత్వం. ఆయన ఇంకా చివరి శ్వాస విడిచేటప్పుడు ఆయన చేత ఎద్దుల్ని తీసేసి ఆయన చేత దున్నిస్తాడు. అది ఆ నాగలి ఆయన లాగాలి. అలా లాగుతున్నప్పుడు ఒక పద్యం చెప్తాడు ఆయన. ఏం చెప్తాడంటే, ఇక నేను చచ్చిపోతున్నాను,
నా అసూలు బాస్తున్నాను. అయితే దివిజ కవివరులు గుండెలు దిగ్గు ఎనగా శ్రీనాథుడు అలుగుచున్నాడు అమరపురికి అంటాడు. అంటే ఆయన చనిపోతూ కూడా ఆయన ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్పే విధంగా ఏం చెప్తాడంటే, నేను చనిపోతున్నప్పటికీ కూడా నేను వస్తున్నానని అక్కడ దివిజ కవివరులు అంటే అక్కడ స్వర్గంలో ఉన్నటువంటి కవులు భయపడుతున్నారట. శ్రీనాథుడు వస్తున్నాడు, అద్భుతమైన కవి వస్తున్నాడు, భయపడుతున్నాడు, అందుకు నేను స్వర్గానికి వెళ్తున్నాను అంటాడు చనిపోతూ కూడా. అలాంటి పౌరుషం ఉన్నటువంటి ప్రాంతం ఈ పల్నాడు ప్రాంతం అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాను. చనిపోయేటప్పుడు కూడా ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మీరందరూ కూడా అద్భుతంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మీ అందరికీ కూడా మరొక వారు ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, పుల్లారావు గారు లాంటి అభివృద్ధి ప్రదాత, నిత్యం అభివృద్ధి గురించి పాటుపడేటువంటి వ్యక్తి, వారికి సంపూర్ణంగా సహకరిస్తాను. అదేవిధంగా ఇందాక అరవింద్ బాబు గారు చెప్పినట్లుగా కొండ కూడా తప్పనిసరిగా వస్తాం. దాన్ని కూడా మనం ప్రధానంగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కల్పించిన మీ శాసనసభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పదే వారు ఫాలో అప్ చేశారు. నువ్వు రావాలి ఊరికాను అంటావు, రావట్లేదు అన్నారు. నేను వస్తానండి, తప్పకుండా వస్తానన్నాను. వచ్చిన తర్వాత అనిపించింది ఒకవేళ రాకపోతే నేను చాలా మిస్ అయిపోయి ఉండేవాడిని. అద్భుతంగా ఉంది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్, జై తెలుగు తల్లి. పల్నాడు జిల్లాలో అత్యంత